అందరికీ నమస్కారం. ప్రతి మంగళవారం రోజున పూజ చేస్తే ఎన్ని లాభాలు చూద్దాము. మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. చేసిన తర్వాత పూజ గది శుభ్రం చేసుకొని పూజ గదిలో ఆంజనేయుని విగ్రహాన్ని లేదా ఫోటో ఉంటే మనం పూజించాలి. ఆంజనేయుడికి సింధూరంతో పూజ చేస్తే చాలా మంచిది. అలాగే తమలపాకులతో పూజ చేసినా చాలా మంచిది. ప్రసాదంగా మిఠాయిలు కానీ మనకి గుగ్గుళ్ళు కానీ పెంచితే చాలా మంచిది అంటారు. ఇలా ఆంజనేయ స్వామిని మంగళవారం పూజించడం వల్ల మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా త్వరగా తీరిపోతాయి. అలాగే ఎవరైతే ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారో వాళ్ళు హనుమంతుని స్వామి ఫోటో లేదా విగ్రహం ఎదుట నిల్చొని 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభప్రదంగా పరుచుకుంటాము. హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్ళని మీ దగ్గర ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించిన పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి. అలా నీటిని తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. అలాగే మంగళవారం రోజున ఉపవాసం ఉండి పేదలకు అన్నదానం చేస్తే ఆంజనేయుని అనుగ్రహం లభించడమే కాదు, డబ్బుకి ఆహారానికి లోటు లేనిదే ఉండదు. అలాగే మంగళవారం రోజున కుజుడికి పూజ చేయడం వల్ల మనకి ఎటువంటి పెళ్లి దోషాలు ఉన్నా పోతాయి. అలాంటి వివరాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like, share and subscribe. Thank you.